మంచు కుటుంబంలో హై డ్రామా కొనసాగుతోంది. ఆస్తుల గొడవలో మోహన్ బాబు, మనోజ్ గొడవ పడ్డారు. తనను మోహన్ బాబు కొట్టారని మనోజ్ ఆరోపించారు. తనకు గాయాలయ్యాయంటూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి మోహన్ బాబు నివాసం దగ్గర టెన్షన్ కొనసాగుతోంది. విష్ణు, మనోజ్లు పోటాపోటీగా బౌన్సర్లను మోహరించారు. అన్నదమ్ముల మధ్య రాజీ చేసేందుకు మంచులక్ష్మి ప్రయత్నిస్తున్నారనే వార్తలొచ్చాయి. అయితే బాయ్ బాయ్ హైదరాబాద్ అంటూ మంచులక్ష్మి ఇన్స్టాలో పోస్ట్ పెట్టడంతో ఆమె హైదరాబాద్ విడిచి వెళ్లినట్లు తెలుస్తోంది. లక్ష్మి ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ లో విమానాశ్రయంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫ్యామిలీ గొడవల వల్లే ఆమె హైదరాబాద్ నుంచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, టాలీవుడ్ లో హీరో మంచు మోహన్ బాబు కుటుంబం వివాదాలు పీక్స్ లోకి చేరాయి. ఆస్తి తగాదాల్లో భాగంగానే నిన్న ఉదయం మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇదే క్రమంలో నిన్న సాయంత్రం భార్యతో కలిసి నడవలేని స్థితిలో మంచు మనోజ్ బంజారా హిల్స్ లోని టిఎక్స్ హాస్పిటల్లో చేరారు. అయితే ఆయనకు వైద్యులు ఎమర్జెన్సీ వార్డులో చికిత్సను అందజేశారు. దాని తర్వాత ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి నేరుగా జల్పల్లిలోని తన ఇంటికి వెళ్లిపోయారు. అయితే తాజాగా మంచు మనోజ్ ఇంటికి మంచు విష్ణు, బిజినెస్ పార్ట్నర్ విజయ్ వెళ్లినట్టుగా అయితే తెలుస్తోంది. అక్కడున్న సీసీ ఫుటేజ్ కి సంబంధించి హార్డ్ డిస్క్ ను విజయ్ తన వెంట తీసుకెళ్లాడంటూ కూడా అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. రెహానా, అదేవిధంగా మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు రెక్కి వేశారు. మరోవైపు మనోజ్ తన ఇంటి వద్ద ప్రైవేట్ బౌన్సర్లతో కాపలా పెట్టుకున్నారు. ప్రస్తుతం దుబాయ్ నుంచి వచ్చిన కష్టపట్లో రాబోతున్న మంచు విష్ణు కొద్దిసేపట్లో మనోజ్ ఇంటికి అయితే వెళ్తాడనైతే ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. కొన్నాళ్లుగా సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కొడుకు మంచు మనోజ్, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు జల్పల్లిలోని ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. ఆదివారం తన తండ్రి దాడి చేశారంటూ కూడా మంచు మనోజ్ డయల్ నంబర్ 100 కి ఫోన్ చేసి చెప్పారు. పహడీ షరీఫ్ పోలీసులు జల్పల్లిలో మోహన్ బాబు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని, వాటిని తామే పరిష్కరించుకుంటామని మోహన్ బాబు చెప్పడంతో పోలీసులు కూడా అక్కడి నుంచి వెనుదిరిగారు. రెహానా, అయితే ఇవాళ జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ లోని చాలా చర్చలైతే జరిగాయి. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా లోపలికి ఎవరు వెళ్తున్నారో, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఒక సస్పెన్స్ వాతావరణం అయితే కొనసాగుతుంది. మంచు లక్ష్మి కూడా ఈ వ్యవహారంలో కలగజేసుకుని ఇష్యూను సద్దుమణిగేలా ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. జల్పల్లి ఫామ్ హౌస్ కు మంచు లక్ష్మి కూడా ఇవాళ వెళ్ళింది. మోహన్ బాబు, మంచు మనోజ్ తో లక్ష్మి చర్చలు జరిపింది. ఆ తర్వాత అక్కడి నుంచి కారులో వెళ్లిపోయిన విజువల్ కింద జీ తెలుగు న్యూస్ ఎక్స్క్లూజివ్ గా మనం చూసాం. అయితే మోహన్ బాబు కూడా జల్పల్లి ఫామ్ హౌస్ నుంచి వెళ్లిపోయారు. మోహన్ బాబు గతంలో ఉన్న ఫిలిం నగర్ ఇంట్లో మంచు లక్ష్మి ప్రస్తుతం అయితే నివాసం ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. మంచు విష్ణు తరఫున బౌన్సర్స్ ఫామ్ హౌస్ కు చేరుకున్నారని, కౌంటర్ గా మంచు మనోజ్ కూడా బౌన్సర్లను దించాడని అయితే తగ్గఫర్ ఇరువురుగా అన్నదమ్ముల ఇద్దరి మధ్యలో తగ్గఫర్ నడుస్తున్నట్టు కూడా వార్తలు అయితే బయటకొస్తున్నాయి. అయితే ఇదేదో పెద్ద గొడవకే దారి తీసేలా ఉందంటూ కూడా అందరైతే భావిస్తున్నారు. ఇదే వివాదాన్ని సర్ది చెప్పేందుకే మంచు లక్ష్మి ఇవాళ ఉదయం నుంచి చర్చలు ప్రారంభించారు. ముంబై నుంచి ఆమె హైదరాబాద్ కి ఇవాళ ఉదయం వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మంచు మనోజ్ ఇంటికి అయితే చేరుకున్నారు. మనోజ్ తో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆమె తిరిగి వెళ్లిపోవడం జరిగింది. ఈ క్రమంలో మంచు లక్ష్మి ఫామ్ హౌస్ కు వెళ్ళింది. విదేశాల్లో ఉన్న మంచు విష్ణు కూడా కాసేపట్లో వస్తున్నాడంటూ రాగానే ఏదో పెద్ద ఒక సెన్సేషన్ జరగబోతుందనైతే ఒక ప్రచారం జరుగుతుంది. మంచు విష్ణు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాడా లేదా అమెరికాలో ఉన్నాడా అనే క్లారిటీ అయితే ప్రస్తుతానికి ఎవరికి తెలియదు. కానీ మొత్తానికి ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు తను వస్తున్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. ఈ రోజు హైదరాబాద్ కి వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ కూడా మంచు విష్ణు టీం, అంటే మంచు విష్ణు మూవీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సమాచారం మేరకైతే మంచు విష్ణు వల్ల అయితే హైదరాబాద్ కి రావట్లేదు, తను అమెరికాలో ఉన్నాడంటూ కూడా వాళ్ళ తరఫున కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సో ఏది ఏమైనా మంచు విష్ణు వస్తేనే ఇది సద్దుమణిగేలా ఉంది. కొద్దిసేపు మంచు కూడా ఇటు తమ్ముడితో అలాగే కుటుంబంతో, తన నాన్నతో చర్చలు అయితే జరిపింది. ఇష్యూ చూస్తుంటే చాలా తారా స్థాయికి చేరుకునేలా ఉంది. దీన్ని ఏదో ఒక రకంగా అదుపు చేసేలా అయితే మంచు లక్ష్మి రంగంలోకి దిగింది. సో దీని తర్వాత ఇక్కడ ఇష్యూ సొంతమకపోతే డెఫినెట్ గా మంచు విష్ణు గనక ఒకవేళ వస్తే గొడవలు పెద్దగా అయ్యే అవకాశం ఉంది. సో ఏది ఏమైనా
మోహన్ బాబు నేరుగా మీడియా సమావేశంలోనా లేకపోతే కుటుంబ సభ్యులు నచ్చజెప్పి ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ అయి చేస్తే తప్ప ఈ ఇష్యూ సద్దుమణిగేలా లేదు రెహానా. ఎస్ వినోద్, అయితే బాయ్ బాయ్ హైదరాబాద్ అంటూ మంచు లక్ష్మి స్వయంగా ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో అంటే గొడవలు అవుతున్న నేపథ్యంలో ఆమె హైదరాబాద్ విడిచి వెళ్ళడాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇంకా తను చెప్తే అంటే తను సత్తుమణిగేలా ప్లాన్ చేసింది. కాకపోతే ఇష్యూ అంటే ఇరు వర్గాలతో ఇటు తమ్ముడు మంచు మనోజ్తో అలాగే తన తండ్రి మోహన్ బాబుతో కూడా చర్చలు జరిగింది. ఇంకా ఇది సత్తుమణిగేలా లేదు అంటే చాలా కంట్రోల్ చేసింది. సో ఇది సత్తుమణిగేలా లేదంటూ కూడా తను ఇక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. అసలు ఏది ఏమైనా మంచు విష్ణు రంగంలోకి దిగితే తప్ప ఇది దీనికి పుల్ స్టాప్ పడే అవకాశం లేదు రెహానా.